అటువంటి ఒక విచిత్రమైన విషయం జరిగి కథ మలుపు తిరిగింది. ఎక్కడ జరిగింది అంటే, కర్ణుడి యొక్క ధాటికి తట్టుకోలేక గాయములను పొంది యుద్ధభూమిని విడిచిపెట్టి శిబిరానికి వచ్చి గాయములకు ఔషధాన్ని అనులేపనం చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నటువంటి ధర్మరాజు గారి దగ్గరికి కృష్ణార్జునుడు ఇద్దరూ చూడ్డానికి వచ్చారు. వాళ్ళిద్దరూ వచ్చేటప్పటికీ ధర్మరాజు గారు చాలా కోపాన్ని అర్జునుడిలో రగల్చాలని, తాను ఇంత బాధపడుతున్నాడు, ద్రోణుడు తనని ఇలాగే చేశాడు, కర్ణుడు ఇలాగే చేశాడు, అయినా అర్జునుడు పూనుకోవట్లేదు, ద్రోణుడి విషయంలో గురువు అన్నాడు, కర్ణుడి విషయంలో ఇప్పటి వరకు కర్ణుడిని వధించలేదు, అర్జునుడిలో పౌరుషాన్ని రగల్చాలనేటటువంటి ఉద్దేశ్యంతో వెంటనే అర్జునుడిని ఉద్దేశించి కొన్ని మాటలు అన్నాడు. మొట్టమొదట అనుకున్నాడు, కర్ణుడిని వధించి వచ్చాడు,